పాకిస్తాన్‌కి ఇంట, బయట ఈగల మోతే. మొత్తం మీద పాకిస్తాన్ అనే దేశం ఉంటుందా? పోతుందా? ఎన్ని ముక్కలవుతుంది? ఈరోజు చెప్పలేనటువంటి అయోమయ అధ్వాన్న పరిస్థితి ఆ దేశంలో ఉంది. ఖైబర్ పఖ్తూన్వాలో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కుమ్మేస్తోంది. బలూచిస్తాన్‌లో అయితే 1, 2 పట్టణాల్ని వదిలిపెట్టి మిగతా అంతా కూడాను దాదాపుగా స్వతంత్రమైపోయినాయి. గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలోనూ ఆజాద్ కశ్మీర్గా పాకిస్తాన్ చెప్పుకునే ఆక్రమిత కశ్మీర్లో కూడాను తిరుగుబాటు వస్తోంది. ఇప్పుడు వీటన్నిటికీ పాకిస్తాన్లోని రెండవ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి సింధ్ కూడా, జనాభా పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రమైన సింధ్ కూడా తిరుగుబాటు చేస్తోంది. సింధ్ ప్రాంతపు రాజధాని అయినటువంటి కరాచీలో ఇటీవల సింధు దేశ్ అనేటటువంటి దేశం మాకు కావాలి, మాకు అసలు పాకిస్తాన్తో సంబంధం లేదని చెప్పి భారీ ఉద్యమం జరిగింది. దీనిలో ప్రజలు పాల్గొన్నటువంటి విధానము, వాళ్ళ ఉత్సాహము, ఎంత పెద్ద సంఖ్యలో మొబిలైజేషన్ జరిగింది, ఇవి చూసి పాకిస్తాన్లోని సైనిక పాలకులు, అదేవిధంగా పంజాబ్కి చెందినటువంటి నాయకుల కళ్ళు ఎర్రబడిపోయినాయి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇంత జనాభా ఎలా రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళకి అర్థం కావటం లేదు.